సభాధ్యక్షులు పెద్దలు గంగిశెట్టి వెంకటేశం గారు, సోదరీమణులు పుష్పలత గారు, కవితారాణి గారు, హేమమాలిని గారు, పెద్దలు గూడూరు సత్యనారాయణ గారు, జుట్టుకొండ సత్యనారాయణ గారు, శ్రీశైలం గారు, కృష్ణయ్య గారు, మిత్రులు బుద్ధ నాగేశ్వరరావు గారు, కొల్లి నాగేశ్వరరావు గారు, ధనాల కొండయ్య గారు, మధు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, సమావేశంలో ఉన్నటువంటి సోదరీమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు మన తోట రామారావు గారు. తోట రామారావు గారిని సాదరంగా ప్రజారాజ్యం పార్టీలోకి అందించడానికి చిరంజీవి గారి ప్రతినిధిగా నేను ఇవాళ ఈ ఊరొచ్చాను. ఖమ్మం రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక్కసారిగా దర్శనం చేసుకోవడం ఇది ఒక అదృష్టంగాను భాగ్యంగాను నేను భావిస్తున్నాను. కోటలు బీటలు వారుతున్నాయి, బురుజులు కుంగిపోతున్నాయి, రాష్ట్రం మొత్తం మీద ఒక రాజకీయ సునామీ చుట్టూ ముట్టేస్తోంది. ఇది ఎవరు ఆపలేరు. మన మిత్రులు చెప్తూ ఉంటారు, గోళ్ల మీద రాస్తూ ఉంటారు, ఇవాళ ప్రజారాజ్యం జెండాలో సూర్యుడు కనపడుతున్నాడు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవడు ఆపలేడు. ప్రయత్నాలు చేస్తారు. విజయనగర కార్యకర్త, మన పార్టీ నాయకుడు, సర్పంచ్ గా ఉన్నటువంటి భయపెట్టి భయభ్రాంతులు చేసి నువ్వు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడానికి వీల్లేదు, వారికి సమర్థత ఇవ్వడానికి వీల్లేదు అని జైల్లో పెట్టించారు. ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేటటువంటి కుందేళ్లు కాదు ప్రజారాజ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ రకమైనటువంటి బెదిరింపులని, ఈ రకమైనటువంటి హెచ్చరికలని మేము తిప్పి కొడతాం. ప్రజారాజ్యం పార్టీ నాయకులకి గాని, కార్యకర్తలకు గాని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ప్రభుత్వం నుంచి గాని, ఇతర రాజకీయ పార్టీల నుంచి గాని ఏమైనా హాని జరిగితే ఊరుకోవని చెప్పి ప్రజారాజ్యం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాను. మా కార్యకర్తల మీద గాని, మా నాయకుల మీద గాని ఈగ వాళ్ళనివ్వం. రాష్ట్రంలో ఒక మార్పు కోసం నడుం కట్టుకున్నాం. మేము ఒక నిష్ఠతోటి రాజకీయాల్లోకి వచ్చాం, ఒక నిబద్ధతతోటి రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లోకి కమిషన్ల కోసం రాలేదు, రాజకీయాల్లోకి భూములు కబ్జా చేయడానికి రాలేదు, రాజకీయాల్లోకి పేదల పొట్టలు కొట్టడానికి రాలేదు. ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం రక్తం చిందించడానికి రాజకీయాల్లోకి వచ్చాం. కన్నుకి కన్ను తీసే పార్టీ కాదు, కన్నిచ్చేటటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ. రక్తం చిందించేటటువంటి పార్టీ కాదు, రక్తదానం చేసేటటువంటిది ప్రజారాజ్యం పార్టీ. నేను ఖమ్మం వచ్చిన తర్వాత ఖమ్మం పట్టణంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు నాకొక బోర్డు కనపడింది. నేను ఖమ్మం పట్టణానికి, మీ అందరికీ ఆ బోర్డును చూసి కృతజ్ఞుడిగా ఉన్నాను. నాకు ఆ బోర్డు చూసిన తర్వాత 3 ముక్కల్లో ఈ ప్రభుత్వం ఏమిటో నాకు ఒక్కసారిగా అర్థమైపోయింది. ఆ బోర్డు ఏం చెప్తోందంటే 2 బీర్లు కొంటే 1 బూరి ఉచితం అంటోంది.
2 బీర్లు కొంటే ఒక బీరు ఉచితం అనేటటువంటి నినాదం ఇవాళ కనపడుతోంది ఈ రాష్ట్రంలో. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం కాదా? అంతకు ముందు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పుణ్యం కాదా? ఇవాళ రాష్ట్రంలో వాడల వీధిలోనూ బెల్ట్ షాపులు తాండవిస్తున్నాయంటే ఈ 2 పార్టీల యొక్క పుణ్యం కాదా? నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంతో, రాష్ట్ర పేద ప్రజలతోటి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయల్ని తాగిస్తోంది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాయ కష్టం చేసుకునేటటువంటి పేద ప్రజలని తాగు 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 అని మద్యంలో పొరలాడిస్తోంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి టార్గెట్లు పెడుతోంది. ఈ సంవత్సరం ఈ మండలంలో ఈ నెల ఇంత కలెక్ట్ చెయ్యి, వచ్చే నెల ఇంత కలెక్ట్ చెయ్యి, ఆ పై నెల ఇంత కలెక్ట్ చెయ్యి అని ఎక్సైజ్ శాఖకి టార్గెట్లు పెట్టినటువంటి మాట నిజం కాదా అని నేను అడుగుతున్నాను. అందుచేత బెల్ట్ షాపుల్ని ప్రోత్సహిస్తున్నారు, అది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ బెల్ట్ షాపుల మీద దాడి చేసి బెల్ట్ షాపుల్లో ఉన్నటువంటి మద్యం సీసాలను బద్దలు కొట్టడానికి తయారైనటువంటి నటులు, నటీమణులు వారు పరిపాలన చేసినప్పుడు ఈ బెల్ట్ షాపులు లేవా, బెల్ట్ షాప్ లేదా, బెల్ట్ షాపులు మీరు నడపలేదా అని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అందరెదురుగుండా ప్రజా కోర్టులో బోనులో నుంచోపెట్టి ప్రశ్నిస్తున్నాను. నేను సమాధానం చెప్పమనండి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి 60 గజాల స్థలం ఇవ్వలేనటువంటి వాడివి ఇల్లు కట్టుకోవడానికి వేలకు వేల ఎకరాల్ని పారిశ్రామికవేత్తలకి, విదేశీ సంస్థలకి, బడా బాబులకి ధారాదత్తం చేసేటటువంటి హక్కు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నాను. ఎవరిచ్చారు నీకు హక్కు? కోస్తా జిల్లాల్లో వేలాది ఎకరాలు కోస్తా కారిడార్ పేరుతోటి ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావే, ఆ హక్కు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. చాలా మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేస్తున్నారు. మొన్నటి వరకు పావల వడ్డీకే రుణాలు అనేవాళ్ళు ఇవాళ 10 పైసలకే రుణాలు అంటున్నారు. 10 పైసలు వడ్డీకే రుణాలు అంటున్నారు. కొన్నాళ్ళు పోతే ఇలాంటి జనసందోహం విజృంభిస్తే వడ్డీ కాదండి, అప్పు తీసుకున్నందుకు ఎదురొడ్డీ ఇస్తా అంటారు. ఇళ్ళు కట్టిస్తా ఉంటారు, పెన్షన్లు ఇచ్చేస్తా ఉంటారు, అనేక వరాలు కురిపిస్తా ఉంటారు. గతంలో కూడా మనకు గుర్తుంది, ఒక పార్టీ వారు అప్పుడు వేయలేటప్పుడు 1 కోటి వరాలు అన్నారు. ఏమైపోయారు? కొట్టుకుపోయారు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజల మీద కనికరించో, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునో మాత్రం కాదు, చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఇవాళ ప్రజలు గుర్తొచ్చారు, ప్రజల సంక్షేమం గుర్తొచ్చింది. 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని 2 రూపాయల కిలో బియ్యం పథకం ఇవాళ ప్రభుత్వానికి ఎందుకు గుర్తొచ్చింది? 4 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మద్యపాన నిషేధం గురించి గుర్తుకు రానటువంటిది ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బెల్ట్ షాపులు రద్దు చేస్తామని అంటున్నారే. అసెంబ్లీలో, శాసనసభలో ప్రత్యక్షంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే బెల్ట్ షాపుల అవంటే ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అని అడిగినటువంటి మనిషి ఇవాళ బెల్ట్ షాపులు రద్దు చేస్తానంటున్నారు. ఎవరి ప్రభావం? పావలా వడ్డీకి రుణాలు ఇస్తామంటున్నారే ఇవాళ, ఎవరి ప్రభావం? పావలా కాదు 10 పైసల వడ్డీకే రుణాలు ఇచ్చేస్తామంటున్నారే, ఎవరి ప్రభావం? అకస్మాత్తుగా ఒక్కసారిగా ఈ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలు గుర్తొచ్చారు, వెనుకబడిన వర్గాలు గుర్తొచ్చారు. అకస్మాత్తుగా ఒక్కసారిగా శాసనసభలో, చట్టసభల్లో 33% బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాల వారికి సీట్లు కేటాయించాలి అని చెప్పి ఒక చెత్త కాగితం మీద తీర్మానం రాసి కేంద్రానికి పంపించారు. 4 సంవత్సరాలుగా గుర్తు రాలేదా? 60 సంవత్సరాలుగా గుర్తు రాలేదా? ఎవరి ప్రభావం ఇది?
మన గ్రామాల్లో చిన్నపాటి జ్వరం వస్తే మందిచ్చేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రి లేదు ఇవాళ. పిల్లల్ని బడికి పంపిద్దామంటే సరైనటువంటి ప్రభుత్వ బడి లేదు ఇవాళ. వయసొచ్చిన ఆడపిల్లల బడికి వెళితే మరుగులేదు ఇవాళ. గిరిజన ప్రాంతాల్లో దోమకాటికి గిరిజనులు అమాయకులు బలైపోతుంటే ఒక క్వినైన్ టాబ్లెట్ ఇచ్చేటటువంటి నాథుడు లేడి వాళ్ళ. జబ్బు చేయకుండా సురక్షితమైనటువంటి మంచినీళ్లు దొరికేటటువంటి ప్రదేశాలు చాలా తక్కువ ఇవాళ. పిల్లలు పరీక్షల కోసం చదువుకుంటామంటే రాత్రులు కరెంటు తీసేసేటటువంటి కిరాతక ప్రభుత్వం ఇవాళ. మార్పు రావాలి. మార్పు అవసరం ఈ రాష్ట్రానికి. ఒక్కసారిగా మీరు ఆలోచించండి. మన పిల్లలకి మంచి పడులు కావాలా? మనకు వైద్యశాలలు కావాలా? మనకు మందులు కావాలా? మనకు డాక్టర్లు కావాలా? మనకు రోడ్లు కావాలా? మనకి మంచినీళ్ళు కావాలా? మనకి విద్యుత్ కావాలా? కావాలంటే చిరంజీవి రావాలి. టి రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు ఇలాంటి కాంగ్రెస్ పెద్దలే ఇప్పుడు కూడా కొంతమంది బతికే ఉన్నారు. వారు అనేవారు, ఇది మఖలో పుట్టి పొబ్బలో చచ్చిపోయే పార్టీ అని అన్నారు. కంగు తిన్నారు, రేపు డబుల్ కంగు తింటారు. దీన్ని ఎవరు ఆపలేరు. ప్రజల్లో ఇవాళ మార్పు కావాలి. మీరందరూ అడుగుతున్నారు, మార్పు కావాలి, మా జీవితాల్లో మార్పు కావాలి. ఇంతవరకు రాజకీయ అధికారానికి నోచుకున్నటువంటి దూరంగా ఉన్నటువంటి అనేక వర్గాలకి ఇవాళ రాజకీయ అధికారం ఇవ్వడానికి చిరంజీవి గారు వస్తున్నారు. ప్రజారాజ్యం పుట్టినటువంటి కారణమే అది. ప్రజారాజ్యం మూలమంత్రం సామాజిక న్యాయం. ఏమిటి సామాజిక న్యాయం? సామాజిక న్యాయం అంటే ఇంతవరకు మేము ఓట్లేయాలా, మేము జెండాలు మోయాలా, మేము నినాదాలు పలకాలా, మేము పాదయాత్రలో పాల్గొవాలా, మేము మీ కుర్చీలు మోయాలా, మేము మీ కింద ఉండాలా, మీరు ఎదురుగుండా చెప్పులు వేసుకోకుండా నుంచోవాలా? కాదు. మేము కుర్చీలో కూర్చుంటాం, అధికారంలో ఉంటాం, మా బతుకులు మేమే నిర్దేశించుకుంటాం, మా ఊరిని మేమే బాగు చేసుకుంటాం, మా భవిష్యత్తును మేము తీర్చిదిద్దుకుంటాం అనేటటువంటి మాట అన్న ప్రతి వాడు కూడా, ప్రతి మహిళ కూడా, ప్రతి యువకుడు కూడా సామాజిక న్యాయం వెనకాల ఉన్నట్టే. అనుకోవచ్చు. మనందరం కూడా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి సింహాలం ఇవాళ, సైనికులం ఇవాళ. ఖమ్మం జిల్లా గురించి నేను చెప్పక్కర్లేదు. ఖమ్మం జిల్లా గురించి మీరు న్యూయార్క్ లో వాకప్ చేసిన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ చైతన్యం గురించి ఎవరైనా చెప్తారు? శ్రీకాకుళంలో చిరంజీవి గారి యాత్ర ప్రారంభమైతే అక్కడ జనసందోహం చూస్తేనే కానీ మీరు నమ్మలేరు. వీళ్ళందరూ చూపించారు టీవీలో, అయినా కూడా నమ్మలేరు మీరు. ప్రత్యక్షంగా అక్కడ ఉండి అక్కడ ప్రజల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆవేదన, ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆందోళన, ఆశ ఒక్కసారి మీకు తెలుస్తుంది. మనందరిలోనూ కూడా అదే ఆవేదన ఉంది. రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంది? రాష్ట్రం రాబందుల చేతుల్లోకి ఎందుకు వెళ్ళిపోయింది అనే ప్రశ్న మన మస్తిష్కాల్లో ఇవాళ తొలిచేస్తోంది. మన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటాం? మన మంత్రులు ఎందుకు చేసుకుంటాం? ఎమ్మెల్యేలు ఎందుకు చేసుకుంటాం? ఎంపీలు ఎందుకు చేసుకుంటాం? ముఖ్యమంత్రులు ఎందుకు చేసుకుంటాం? ప్రధానమంత్రులు ఎందుకు చేసుకుంటాం? మనకి రక్షణ ఇస్తారని, మన ప్రాణాలను కాపాడతారని, మనకి శాంతి భద్రతలు ఇస్తారని, మన ఆస్తుల్ని కాపాడతారని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడతారని, ప్రజా ఆస్తుల్ని కాపాడతారని, మన వనరుల్ని మన కోసం వినియోగిస్తారని, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, మనం అనారోగ్యంతో ఉంటే మనల్ని ఆరోగ్యవంతులు చేస్తారని, మనం విద్యావంతులు చేస్తారని, మనకి సరకల సదుపాయాల్ని కలగజేస్తారని. కానీ ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా లాక్కోవడానికి ఇవాళ ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే
ప్రభుత్వాన్ని నుంచి మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి మన ఆస్తులను రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి ధనాన్ని రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి వనరులను రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి మన అటవీ సంపదను రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి ప్రజల యొక్క భూములను రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి కోస్తా తీరాన్ని రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి పరిశ్రమలను రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి చేనేతను రక్షించుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని నుంచి అన్ని రకాలైనటువంటి సాంప్రదాయ వృత్తుల్ని మనం రక్షించుకోవాలి. ఆ రక్షించుకోవాలంటే మనం ప్రజారాజ్యం వైపు నడవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక చక్కటి అవకాశం. చిరంజీవి గారు ముందుకొచ్చి సామాజిక న్యాయం అనేటువంటి ఒక మూల మంత్రంతో సాగిస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి మనందరం కూడా సమిధులు కావాలి. మనందరం కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఆ రకమైనటువంటి దీక్షతోటి, ఆ రకమైనటువంటి నిష్ఠతోటి, ఆ రకమైనటువంటి కర్తవ్యంతో మనందరం ముందుకెళ్ళాలి. ప్రజారాజ్యం పార్టీ చేస్తున్నటువంటి ఈ యజ్ఞం రాష్ట్రం యొక్క స్వరూపాన్ని నిలువెల్లా సమూలంగా మార్చేస్తుందంటే మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ప్రజారాజ్యం పార్టీకి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవసరం లేదు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్న చిరునవ్వుల్ని అది వెలిగిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాల కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంపన్నులను చేస్తుంది. వారికి గౌరవం ఇస్తుంది. వారికి అధికారాన్ని ఇస్తుంది. ప్రజారాజ్యం పార్టీ 3 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని సమూలంగా మారుస్తుంది, వెలుగులు నింపుతుంది. చిరంజీవి గారి సంకల్పం అది. నేను ఖమ్మం బయలుదేరే ముందు చిరంజీవి గారితో మాట్లాడాను. అధ్యక్ష, నన్ను ఏం చెప్పమంటారు ఖమ్మంలో ఉన్నటువంటి వారికి? ఆయన ఒకటే మాట చెప్పారు, ప్రభాకర్ గారు నా మాటగా చెప్పండి, ఖమ్మం జిల్లా వాసులందరూ కూడా చాలా చైతన్యవంతులైనటువంటి వారు. వారికి మనం ప్రత్యేకంగా రాజకీయాలు నేర్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖమ్మం జిల్లా ఈ రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా ఉండాల్సినటువంటి జిల్లా అది. ఖమ్మం జిల్లా నుంచి ఈ రాష్ట్రం యొక్క మార్పు ప్రారంభం కావాలి. అది వారి ముందున్నటువంటి కర్తవ్యం అని నా మాటగా వారికి చెప్పండి. ఖమ్మం జిల్లా ప్రజల వెనకాల నేనుంటాను. ఖమ్మం జిల్లా ప్రజలకి అండగా నేనుంటాను. ఖమ్మం జిల్లా ప్రజలకి అందుబాటులో నేనుంటాను. ఖమ్మం జిల్లా యొక్క ప్రగతికి, వికాసానికి నా శక్తి వంచన లేకుండా సర్వశక్తులు ఒడ్డి నేను కృషి చేస్తానని నా మాటగా ఖమ్మం జిల్లా ప్రజలకి చెప్పండి ప్రభాకర్ గారు అని నన్ను ఇక్కడికి పంపించారు ఆయన. ఇది చిరంజీవి గారు మీకు చెప్పమని నాకు చెప్పి పంపించినటువంటి మాట. కానీ నేను ఈ సమావేశం తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి చిరంజీవి గారికి కూడా మీ నుంచి ఒక వర్తమానం తీసుకెళ్ళాలి. నా బాధ్యత. ఏం చెప్పమంటారు? ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రాజకీయ పరివర్తనకి సిద్ధంగా ఉంది, అగ్రగామిగా ఉంది అని మీరు నాకు చెప్పారని చెప్పనా? ఖమ్మం జిల్లాలో 10 సీట్లకి 10 సీట్లు మీ చేతిలో పెడతారని నాకు చేతిలో చేయేసి మీరు వాగ్దానం చేశారని చెప్పనా? ఈ రాష్ట్రంలో
మీరు ఒక సమూలమైనటువంటి మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. మేమందరం కూడా పిల్ల పాప యువతి యువకుడు పెద్దవాళ్ళు అందరం కూడా చిరంజీవి గారు మీ వెనకాల ఉన్నాము అని మీరు చెప్పారని వారితో చెప్పనా? ఖమ్మం జిల్లాలో ప్రతి కుటుంబంలోనూ వికాసం కోసం అందరూ కోరుకుంటున్నారని నేను వారితో చెప్పనా? నేను చెప్తాను. ఇవాళ ప్రజారాజ్యం పార్టీకి మనందరం కూడా సైనికుల్లా పనిచేయాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర రాజకీయాలని శాసిస్తున్నటువంటి, గత దశాబ్దాలుగా శాసిస్తున్నటువంటి పెత్తందారులని ఇంటి దారి పట్టించాలి. ఇంతవరకు రాజకీయ అధికారానికి నోచుకున్నటువంటి వర్గాలని రాజకీయ అధికారంలో కూర్చోపెట్టాలి. ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా చిరంజీవి గారి హృదయంలో స్థానం ఉంది అనేటటువంటి మాట చెప్పి వారి వికాసానికి ప్రజారాజ్యం పార్టీ కంకణం కట్టుకుంది, పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ వేదిక మీద నుంచి రాష్ట్రం నలుమూలలకి చాటాలి. అది ఇవాళ మీ అందరి ముందు, మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఇది చిన్న విషయం కాదు. దీంట్లో అనేక అడ్డంకులు వస్తాయి, అనేక అవాంతరాలు వస్తాయి, అనేక ప్రమాదాలు వస్తాయి, అనేక ఒత్తిళ్లు వస్తాయి, అనేక బెదిరింపులు వస్తాయి. కాచుకుంటారా? కాచుకుంటారా? మీరందరూ చిరంజీవి గారి వెనకాల నుంచుంటారా? చిరంజీవి గారు ముందు నడిస్తే మీరందరూ కూడా ఆయన వెనకాల నడుస్తారా? ఆయన పదాన్ని మీరు అనుసరిస్తారా? ఆయన చెప్పినటువంటి పని చేస్తారా? ఈ మాటే నేను ఇవాళ రాత్రి వెళ్ళి చెప్తాను. నేను ఆయన పడుకుంటే తలుపు తట్టి లేపి నేను అర్ధరాత్రి అయినా సరే ఖమ్మం జిల్లా వాసులు ఈ మాట మీకు చెప్పమన్నారని చెప్పి నేను ఇవాళ రాత్రి చెప్తాను. ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ మాట వీరందరి సాక్షిగా మీ మాట రాష్ట్ర నలుమూలలకి వెళ్ళిన దగ్గర నుంచి ఇవాళ